కాస్త. నీ దరిద్రపు ఫ్రెండ్షిప్ వల్ల, నీతో ఉండటం వల్ల ఆ బిడ్డ నీకే పుట్టాడా అని కూడా అడుగుతున్నారు నన్ను. అంత దరిద్రప ఫ్రెండ్షిప్ నీతో నాకు. నీ నీ పక్కనున్నా కాబట్టి నాకు అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. రేపు నా బిడ్డను అడిగితే అలాంటి క్వశ్చన్లు, నీ దరిద్రపు ఫ్రెండ్షిప్లు, నీ దరిద్రప హ్యాబిట్స్ వల్ల. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను సార్, నాకు అతని ఆస్తుల మీద జీరో ఇంట్రెస్ట్. నా బిడ్డకు కూడా ఏమీ ఇవ్వవసరం లేదు. నా బిడ్డను నాకు వదిలేయమనండి. ఇంత దరిద్రపు వాల్యూస్, ఇంత దరిద్రపు ఎథిక్స్తో నా బిడ్డ అంత బర్డెన్ మోయాలని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఇతని గురించి నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి, నేను మీ ఇంటికి వచ్చి పడుకుంటే వచ్చి నా పక్కన పడుకున్నాడని చెప్తుంది. ఎంత తలదించుకోవాలి నేను? నా సీమంతానికి వచ్చి నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని కదిలిచ్చాడంట. ఏం చెప్పాలి నేను? ఇప్పుడు రేపు ఇలాంటి నా బిడ్డ విండా? నీలాగా ఇన్స్పైర్ అయ్యే రకంగా నా బిడ్డ ఇలాంటివి చూసి ఏంటి నాకు ఈ కర్మ అనుకుంటాడు నాలాగా. నేను గివప్ చేస్తున్నాను అని అయితే అనుకోకు మహేష్ ఎప్పుడు. ఆఫ్టర్ ఆల్ ఇది నా లైఫ్ అండ్ నేను చాలా కష్టపడి పెంచుకున్న మార్కెట్, నేను చాలా కష్టపడి పెంచుకున్న బ్రాండ్. నువ్వు ఎంత మంచి రోల్ ఉందో నా లైఫ్లో నీది పాస్ట్లో, కేవలం దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఇన్నాళ్ళు నేను నోరు మూసుకొని కూర్చున్నా. నువ్వంటే భయం వేసో, లేకపోతే నువ్వు చూపించే గన్నులు చూసి భయం వేసో, నీ అనుకున్న ఈ బ్రోతల్ బ్యాచ్ ఉంది కదా దాన్ని చూసి భయం వేసో, లేకపోతే మీ ఫాదర్ చంపేస్తా అంటున్నారు కదా అది చూసి భయం వేసో కాదు. ఇప్పటికైనా నువ్వు వచ్చి మాట్లాడి నీ తెగదెంపులు నువ్వు నీట్గా ధర్మంగా తెగదెంచుకొని వెళ్ళిపోతాను అంటే ఐఎమ్ రెడీ టు టాక్, ఐఎమ్ రెడీ టు స్ప్లిట్. అంతేగాని నేను నీకు విడాకులు ఇవ్వను, నేను నీతో కలిసి ఉండను, నేను ఇలా నిన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తాను, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అంటే నా ఇష్టం వచ్చింది నేను కూడా చేస్తాను. పేరులో ధర్మం ఉంది కానీ పూర్తి అధర్మమే. పేరులో సత్య కూడా ఉంది కానీ చెప్పేవి మొత్తం అసత్యాలే. అయితే ధర్మ మహేష్ పత్ని ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. అయితే ఇంత స్థాయిలో, తీవ్ర స్థాయిలో ఇబ్బందులు గురి చేశాడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు. అయితే ఇవన్నీ భరిస్తున్నప్పటికీ కూడా భార్యని తీవ్ర స్థాయిలో చిత్రహింసలకు గురి చేసిన నేపథ్యంలో ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటివరకు మహేష్ని పిలిచి విచారించలేదు, అతని పట్ల చర్యలు కూడా తీసుకోలేదు. అయితే పోలీసు కూడా యాక్షన్ తీసుకోవాలని